ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను మన రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ సాజిద్ ఖాన్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభ సందర్భంగా ప్రతి ఒక్క ప్రజానికానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న గ్రహీతుడు, మరి అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు. వారి స్ఫూర్తితో ఈ దేశంలోని సమగ్రతను కాపాడడానికి, సమానత్వాన్ని కాపాడడానికి అట్టడుగున్నటువంటి వర్గాలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా వారు రాజ్యాంగాన్ని రచించారు. మరి వారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో ప్రపంచం మొత్తం ఆదర్శంగా తీసుకునేటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. మరి అలాంటి మహనీయుడు ఈరోజు మనమందరం స్మరించుకోవడం అంటే చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వరు ఎక్కడ లేనటువంటి మహనీయుడు ప్రతి ఒక్క వర్గానికి ముందు చూపుతో న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి సంపద, సహజ వనరులు ప్రతి ఒక్క వర్గానికి కుల, మత భేద ఎక్కడ తేడా లేకుండా ఈ మానవ జీవానికి ప్రతి ఒక్కరి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ దేశంలోని రాజ్యాంగంను నిర్మాణం చేసినటువంటి మహనీయుడు మరి బాపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారిని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత మన అందరిది అనేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ సందర్భంగా మాతో పాటు మిత్రులు మాజీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ గారికి, మరి అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ అనుష బండారి గారికి, మరి అదేవిధంగా మా మిత్రులు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా పెద్దలు చాలామంది ఉపాధ్యక్షులు ఉన్నారు.